హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వ్లాగ్లో అయితే ఆరెంజ్ పికింగ్ వెళ్ళాం కదా, దాని కంటిన్యూయేషన్ వ్లాగ్ ఇదనమాట. ఎవరైనా లాస్ట్ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే పైన లింక్ అయితే షేర్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే ఆరెంజ్ పికింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఓయాంగ్ మిల్క్ ఫ్యాక్టరీ దగ్గరికి పోతున్నాము. మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర లంచ్ అయింది అనుకుంటారేమో, అది ఒకప్పుడు మిల్క్ ఫ్యాక్టరీ అంట, ఇప్పుడు వచ్చేసి దాన్ని రెస్టారెంట్ లాగా చేశారు. సో ఇంకా అక్కడికి పోతున్నాము. ఇప్పుడు లంచ్ టైం కూడా కాదు, యాక్చువల్గా చెప్పాలంటే 2:30 అయిపోయింది. అక్కడ ఆరెంజెస్తోనే కడుపు నింపేసుకున్నాము. ఓయాంగ్ మిల్క్ ఫ్యాక్టరీ, ఆవులు గేదెలు పాల డబ్బాలు వచ్చేసి మనము ఓయాంగ్ మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఒక మంచి కేఫ్ ఉంది, రెస్టారెంట్ లాగా. ఫుడ్ అయితే చాలా బాగుంటుందంట. ఇంకా అలాగే ఇక్కడ మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది, అది కూడా చూద్దాము. ఇంకా చీజ్ ఫ్యాక్టరీ అనమాట. దీనికి అలో ఉందో లేదో తెలియదు. చీజ్ కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఇది వచ్చేసి మిల్క్ ఫ్యాక్టరీ లాగా ఉండేది, బట్ ఇప్పుడు ఏమంటే మిల్క్ ఫ్యాక్టరీ అంతా క్లోజ్ చేసేసి ఈ మాదిరిగా చిన్న చిన్న షాప్స్ అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా, సో ఇదే అనమాట రెస్టారెంట్. దీని లోపల ఉంది. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఇంకా పైన సీలింగ్ అయితే అసలు పక్కా మిల్క్ ఫ్యాక్టరీ అని అర్థమైపోతుంది కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి కేఫ్ ఉంది, రెస్టారెంట్ ఉంది. సో ఇంకా కేఫ్లో వచ్చేసి మనకి కాఫీ ఇంకా లిక్కర్ అవన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇంకా ఇక్కడ అలాగే చీజెస్ కూడా ఉన్నాయన్నమాట. చీజ్ ఫ్యాక్టరీ పక్కనే ఉంది కదా, సో ఫ్రెష్ చీజెస్ అన్నీ ఉన్నాయి. అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. దాంట్లో ఆనియన్ ఫ్లేవరు, ఇంకా చిల్లీ ఫ్లేవరు, పెప్పర్ ఫ్లేవరు డిఫరెంట్గా ఉన్నింది నాకు చూడ్డానికి కూడా. కానీ ఇంకా మేమైతే చాలామంది కదా ఫ్రెండ్స్ అందరము, సో ఇంకొక పెద్ద టేబుల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఈ రెస్టారెంట్ కూడా చూసేదానికి కూడా చాలా బాగుందన్నమాట. హాల్ చాలా పెద్దదిగా ఉంది. ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ ఏమన్నా ఈవెంట్స్ కానీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఒక పెద్ద స్టేజ్ కూడా ఉంది కదా. ఇదేమంటే అప్పుడప్పుడు వీక్ డేస్లో వచ్చేసి కొన్ని షోస్ జరుగుతాయంట, డ్యాన్స్ షోస్ కానీ ఏదైనా మ్యాజిక్ షోస్ అవన్నీ జరుగుతాయంట. సో అందువల్ల స్టేజ్ పెట్టారు. మేము పోయిన రోజు అయితే ఏమి షోస్ అయితే లేవు. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ స్వీట్ పొటాటో ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసాము. కొంచెం తీయగున్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా మా కోసం ఇక్కడ పిజ్జాస్, చికెన్ వింగ్స్, మెక్సికన్ ఫుడ్ అవన్నీ ఆర్డర్ చేసాము. ఇక్కడ మెయిన్గా వచ్చేసి వుడ్ ఫైర్ పిజ్జా అయితే చాలా ఫేమస్ అని విన్నాము. ఇంకా పిజ్జాస్ అయితే బాగానే ఉన్నాయి, బట్ మిగతా ఫుడ్ అంతా వచ్చేసి చాలా చప్పగునింది. ఏదో ఇంకా తినేసామన్నమాట. నాకైతే ఓకేగా ఉన్నింది ఫుడ్, మరి అంత గ్రేట్గా అయితే లేదు. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత పక్కన చీజ్ ఫ్యాక్టరీ ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీ అవన్నీ ఉన్నాయి కదా. సో చాక్లెట్ ఫ్యాక్టరీలో ఇంకా డిజర్ట్ లాగా ఏమన్నా తిన్నాము అనేసి అని అనుకున్నాము. ఇంకా పోయి చూస్తే క్లోజ్ చేసేసినారు. ఇంకా దీని పక్కనే ఒక డోనట్ షాప్ కూడా ఉంది. సరే అక్కడికన్నా పోదాము అని చూస్తే అది కూడా క్లోజ్ చేసేసినారు. వాళ్ళు క్లీనింగ్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా క్లోజ్ అయిపోయింది అని చెప్పారు. సో ఇంకా పిల్లల్ని దీనికి ఆపోజిట్లో ఒక చిన్న ప్లే ఏరియా ఉందన్నమాట. సో ఇంకా ఆ ప్లే ఏరియా దగ్గరికి అయితే తీసుకెళ్ళి కాసేపు ఆడిపించి ఇంకా అక్కడే మేము కొంచెం టీ కూడా తాగినాము. ఇంకా ఈ టీ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికాడ నుంచి తెచ్చారనమాట. సో ఇంకా అందరం అది తాగేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ లంచ్ చేసేసి చాక్లెట్ ఫ్యాక్టరీ ఇంకా అలాగే చీజ్ ఫ్యాక్టరీ అనుకున్నాం కదా. ఏమైందంటే 4 o'clockకి అది క్లోజ్ చేసేసారనమాట. సో ఇప్పుడు ఏమీ చేయట్లేదు, ఇంటికే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.